అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు జాన్ వెస్లీ. నేను 6th క్లాస్ చదువుతున్నాను. దైవావేశం వలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. 2 తిమోతి 3:16. యెహోవా నీ వాక్యం ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. కీర్తనలు 119:89. నీ వాక్యం వెల్లడి అగుడుతోడనే వెలుగు కలిగిన అవి తెలియలేని వారికి తెలివి కలిగించును. కీర్తనలు 119:130. నీ ఉపదేశం వలన నాకు వివేకం కలిగినది, తప్పుడు మార్గంలో నాకు అసహ్యములైన. కీర్తనలు 119:104. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తిగానం చేసిరి. కీర్తనలు 106:12. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, ఈ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంటూ చేతనే కదా. కీర్తనలు 119:9. మీరు వినమాత్రమే మిమ్మల్ని మీరు మోసపరచుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారనై ఉండుడి. యాకోబు 1:22. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. యోహాను 1:1. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా మీరును పవిత్రంగా చేసుకొనును. 1 యోహాను 3:3. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడు 11వ వాక్యం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కాను, ఎలనగా నమ్ము ప్రతి వానికి రక్షణ కలుగుటకు అది దేవుని శక్తి అయినది. రోమా 1:16.